కేటీఆర్ పై 2 పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి డ్రోన్ ఎగరవేశారని ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు మేరకు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీన్ని సవాల్ చేస్తూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. మేడిగడ్డ బ్యారేజీ నిషిద్ధ ప్రాంతమేమీ కాదన్న కేటీఆర్ తరపు న్యాయవాది రాజకీయ కక్షతో కేసు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. డ్రోన్ ఎగరవేయడం డ్యాం భద్రతకే ప్రమాదమన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో కేటీఆర్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఉట్నూరు పిఎస్లో నమోదైన మరో ఎఫ్ఐఆర్ను సైతం హైకోర్టు కొట్టివేసింది. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం 25,000 కోట్ల స్కామ్ చేశారనే ఆరోపణలపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదు చేసింది. దీనిపై కేటీఆర్పై ఉట్నూరు పిఎస్లో కేసు నమోదైంది. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరువైపులా వాదనలు విని కేటీఆర్పై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.